Hi everyone. So one of our student recently got job in one of the MNC company. So his name is Karthik. So I wanted to take feedback from him and also the suggestions how he faced interviews and how did he get jobs so that it will helpful for all of you. So hi Karthik. హాయ్ సార్. కార్తిక్ మీకు రీసెంట్గా జాబ్ వచ్చింది కదా. సో లైక్ అవును సార్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా, లైక్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ అంటే ఎలా క్రాక్ చేయగలిగారు. షూర్ సార్. ఉమ్, నేను నా డిగ్రీ అయిపోయింది 2021 పాస్డ్ అవుట్. అండ్ నా ఎంసీఏ కూడా నేను ఇంటర్నే చేసినాను 2023 పాస్డ్ అవుట్. నేను ఫ్రెషర్గా ట్రై చేసినప్పుడు నాకు ఏం ఆపర్చునిటీ రాలేదు. నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను హైదరాబాద్ వెళ్ళి. ఉమ్, అక్కడ కూడా నాకు ఏం రాలేదు. ట్రైనర్స్ ఎలా ఉండేవాళ్ళంటే ఊరికే జస్ట్ క్లాస్ చెప్పేసి జస్ట్ ఆ రోజు అయిపోయింది, ఇంకా మీరు నెక్స్ట్ నెక్స్ట్ అట్లా కంటిన్యూస్ గా కోర్స్ మాత్రమే కంప్లీట్ చేసేవాళ్ళు. ఆ, నాకు ఏమి ఆ, తర్వాత నేను ఆ, ఇలానే వన్ ఇయర్ అయిపోయింది ఎంసీఏ కంప్లీట్ అయిపోయి. అప్పుడు ఇది ఫ్రెషర్ గా రావట్లేదు జాబ్లు అని నేను సెర్చ్ చేస్తుండగా నాకు ఉమ్, వాళ్ళు మీరు యాడ్ ఇచ్చినారు సార్. అందులో నేను చూసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్కి మంచిగా ఉంది, ఇప్పుడు బూమ్ అవుతుంది, ట్రైనర్స్ కూడా లెస్ ఉన్నారు అని మీ వీడియో ఆ సార్ సజెస్ట్. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ కొన్ని క్లాసెస్ విన్నా సార్. ఇది మనకి ఉంది సార్ మంచి మీరు యా చెప్పండి కార్తిక్. ఆ, ఇదే సార్. ఎంసీఏ అయిపోయిన తర్వాత 1 ఇయర్, 1.5 ఇయర్ దాకా ట్రై చేసిన సార్ జాబ్స్ కోసం ఉమ్, ఫ్రెషర్ గా నాకు కాల్స్ రాలేదు అసలు. ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్ అయ్యేది కాదు సార్. ఉమ్, తర్వాత నేను వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఇలా సిఆర్ఎం అవుతుంది, అంతా ఉమ్, మంచి ఇప్పుడు మంచిగా ఉంది. 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బంది లేదు. కెరీర్స్ ప్యాకేజెస్ కూడా మంచిగా ఉన్నాయంటే మేము మీ యూట్యూబ్ ఛానల్ అక్కడ ట్యాగ్ ఉంది సార్. అక్కడ మేము యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి నేను మీ వీడియోస్ ఒక 3 చూసిన సార్. ఉమ్. మీ టీచింగ్ స్టైలు మీ ఈ, కొన్ని వీడియోస్ తీసుకొని అప్పుడు మీరు ట్రాకింగ్ అన్ని ఎలా కోర్స్ మానిటర్ చేస్తున్నారు, ఎలా ఆ, ఇది ఆ రోజు చెప్పిన క్లాస్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అని నచ్చి మీ దగ్గర కాంటాక్ట్ అయ్యి కోర్స్ జాయిన్ అయినా సార్. యా యా. సో మీకు లైక్ జాబ్ సర్చ్ ప్రాసెస్లో మీరు ఏ కైండ్ ఆఫ్ టిప్స్ అండ్ స్టెప్స్ ఫాలో అయ్యారు కార్తిక్. లైక్ మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చి ఇంటర్వ్యూస్ రావాలంటే మీరు ఏ స్టెప్స్ ఫాలో అయ్యారు. నేను మేజర్ గా నౌకరీ లింక్డ్ ఇన్ ఫాలో అయినా సార్. డైలీ నౌకరీ 4 to 5 టైమ్స్ అప్డేట్ చేసేవాడిని సార్. అండ్ లింక్డ్ ఇన్ కూడా బాగా అప్డేట్ చేసి తర్వాత కనెక్షన్స్ పెంచుకొని ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ హెచ్ఆర్స్ ని కనెక్ట్ అయ్యి ఆపర్చునిటీ ఉందా లేదా అడిగిన సార్. అక్కడ నుంచి కూడా ఒక 3 4 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయి సార్. మేజర్ గా నాకు నౌకరీ నుంచే కాల్స్ వచ్చాయి సార్. నౌకరీ నుంచి ఇప్పుడు జాబ్ వచ్చినది కూడా నౌకరీ నుంచి వచ్చిన కాల్తోనే జాబ్ వచ్చినాయి సార్. సో నౌకరీలో లైక్ మన సో కొన్ని మనము టిప్స్ నౌకరీ చెప్పుకున్నాం కదా. అనేది యా. నౌకరీ లింక్డ్ ఇన్. అవును సార్. మీరు ఏదైతే కీవర్డ్స్, ఏదైతే జాబ్ రోల్ ఇచ్చినారో అవి మాత్రమే చేసిన సార్. దాని ద్వారానే నాకు వచ్చింది సార్. ఓకే. సో అప్రాక్సిమేట్గా మీకు లైక్ మంత్లీ ఎన్ని కాల్స్ వచ్చేవి కార్తిక్. సార్ ఆ మంత్ అనే దానికన్నా మనం వీక్ అనేది మాట్లాడుకోవచ్చు సార్. నాకు వీక్ కి ఒక 15 to 20 కాల్స్ వచ్చాయి సార్. నాకు ఎగ్జాక్ట్ గా నేను ఫస్ట్ నేను మీకు కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా సార్, అక్కడ అనంతపూర్లో. ఉమ్, సో ఆ కంపెనీలో నాకు ప్రెషర్ గా, అంటే నేను ఎంసీఏ అప్పుడప్పుడే పాస్ అయినా కాబట్టి ప్రెషర్ గా సిఆర్ఎం మీద వచ్చిందని వెళ్ళాను సార్. వాళ్ళు శాలరీ ఏమీ ఆఫర్ చేయలేదు. ఫస్ట్ 3 to 4 months వర్క్ చేయించుకున్నారు సార్ ఉమ్, సేల్స్ ఫోర్స్ మీద. ఓకే. నేను డైనమిక్ సిఆర్ఎం నుంచి వెళ్ళి మళ్ళీ సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేశాను సార్. అక్కడ శాలరీ రాలేదు, వాళ్ళు అలానే డిలే చేసే కొద్దీ మళ్ళీ మీ దగ్గర కనెక్ట్ అయినా సార్. ఇది ఇలా ఉంది ఉమ్, పరిస్థితి, ఇలా అయింది అంటే మీరు మళ్ళీ మీరు టిప్స్ మీరు అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎగ్జాక్ట్ గా 20 days లో మళ్ళీ నేను జాబ్ కొట్టినా సార్, వన్ ఆఫ్ ద ఉమ్, బిగ్ ఎంఎన్సీలో. అండ్ అది జాయిన్ అయిన 10 days కే ఇంకొక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మళ్ళీ ఇంకో జాబ్ వచ్చింది సార్. గుడ్ గుడ్. మీకు లైక్ ప్యాకేజ్ ఏ అవును రేంజ్లో సార్. వచ్చింది కార్తిక్, అప్రాక్సిమేట్ కింద సార్ రేంజ్. 9 to 11 మధ్యలో వచ్చింది సార్. 9 to 11 LPA. సార్, అది
ఎంఎన్సి కంపెనీలో సార్, అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో 16 to 18 మధ్యలో ఇచ్చిన. గ్రేట్ గ్రేట్. సో మీరు లైక్ సో అంతకుముందు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు? సార్ నేను పెట్టింది 3.7 years పెట్టాను సార్. 3.7. Like no అవును సార్. real time experience, right? Same as like నో what రీ you done. ఎస్ సార్, Hmm. ఎస్ సార్. మీ దగ్గర ట్రైనింగ్ ఏం తీసుకున్నానో ఆ ఎక్స్పీరియన్స్ తోనే పెట్టినా సార్, అంతకు మించి నేను వైడ్ గా Hmm. ఏం పోలేదు సార్. ఓకే. ఓకే. సో మీకు లైక్ అప్రాక్సిమేట్‌గా వీక్లీ ఒక యావరేజ్‌గా ఒక 10 కాల్స్ వచ్చుంటవి. మోర్ దెన్ 10 కాల్స్ సార్. డైలీ ఒక రోజు సోమవారము, మంగళవారం, బుధవారం అయితే 5 to 6 కాల్స్ వచ్చాయి సార్. హుహుహుహు. అది ఏ మంత్‌లో ఆ, మీరు ఆ. చేసింది కార్తీక్? సార్ ఏప్రిల్ మే సార్. దిస్ ఇయర్ 2025. ఆ, అవును సార్. ఓకే. ఓకే. సో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? సార్ నేను ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా సార్, అందులో 2 క్రాక్ అయినాయి సార్. గ్రేట్. గ్రేట్. ఒకటి ఫేస్ టు ఫేస్, ఒకటి వర్చువల్ రౌండ్ సార్. ఓకే. ఓకే. ఫేస్ టు ఫేస్ కూడా క్రాక్ చేయగలిగారు. అవును సార్. సూపర్. సో మీకు ఇంటర్వ్యూలో లైక్ మన ట్రైనింగ్‌లో కవర్ చేసిన టాపిక్స్ వచ్చాయా? సార్ నేను మీ ట్రైనింగ్ లో తీసుకున్నవి 90% అవే. మీరు ఏవైతే హైలైట్ చేసి చెప్పినారో క్వశ్చన్స్, హ్మ్. ఇలాంటివి అడుగుతారు, ఇలాంటి సినారీస్ లో అడుగుతారు అంటే అవే అడిగినారు సార్. అంతకు మించి వేరే ఆ, దగ్గరికి వెళ్ళలేదు సార్. హ్మ్. సో సార్. ఇట్స్ హెల్ప్ లాట్ దెన్. ఎస్ సార్, గ్రేట్. ఎస్ సార్. గ్రేట్. సో అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్‌లో మీకు ఏదైనా లైక్ ఆల్మోస్ట్ ఒక 70-80% మన సబ్జెక్ట్ నుంచి వస్తది. ఏదో 1 ఆర్ 2 అటు ఇటుగా మీరు ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళొచ్చు కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అవును మన సార్. సబ్జెక్ట్‌లో నుంచే ఉంటవి. అవును సార్. అంటే సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వాళ్ళు క్యాన్వాస్ అప్లికేషన్ మీద అడుగుతారు సార్. అంటే వాళ్ళు ఇంకా వేరే అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తారు సార్. హ్మ్. అదొక్క అదంతే సార్. మీరు క్యాన్వాస్ కూడా కవర్ చేసినారు సార్ అందులో, యాహ్! అది యాహ్! నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. హ్మ్. సో లైక్ మన ట్రైనింగ్ మీకెలా అనిపిచ్చింది? లైక్ రియల్ టైమ్ ఓరియెంటెడ్‌గా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయగలిగారా? అవును సార్. నాకు బిఫోర్ దట్ సిఆర్ఎం అంటేనే ఏదో తెలుసు సార్. సిఆర్ఎం అంటే వారి సిఆర్ఎం అనేది కూడా తెలుసు సార్. హ్మ్. అంటే జస్ట్ సిఆర్ఎం అంటే ఏంది ఊరికే సేల్స్ ఫోర్స్ ఉంది అన్నట్టు తెలిసింది సార్. సిఆర్ఎం ఎక్స్టెంట్ అని కూడా నాకు తెలియదు సార్ అంతకుముందు. తర్వాత మీ దగ్గర నేర్చుకున్న 1.5 month లోనే దాదాపు ఫుల్ నాలెడ్జ్ తో వచ్చేసింది సార్ నాకు. హ్మ్. సో ఇప్పుడు మీరు వర్క్ అనేది అవును సార్. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కదా కార్తిక్. సో ఇది మన అవును సార్. మీకు అసైన్‌మెంట్స్ ఎంత పర్సెంటేజ్ హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు మీకు రియల్ టైమ్‌లో మేనేజ్ చేసుకోవడానికి? సార్ నేను ఇంతవరకు 3 months అయింది సార్ ఇప్పటి వరకు జాబ్ వచ్చి. ఇంతవరకు దాదాపు 90% ఒకరి మీద కూడా డిపెండ్ అవ్వలేదు సార్. హ్మ్. పక్కన టీమ్మేట్స్ కి ఏమైనా డౌట్ వచ్చినా నేనే చెప్పిస్తాను సార్. ఇప్పుడు మీ మీరు ఇచ్చిన టాస్క్ల వల్ల ఇది అంత ఉంది సార్. మీరు ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఓకే ఆ సినారీ ఒక సినారీ ఇచ్చేసి ఓకే దీంట్లో చేసేయండి అంటారు సార్. మీరు అలాగా సార్. మనం పవర్ యాప్స్ చేసినాము, 10th క్లాస్ ది మార్క్స్ మేము చేసినాం సార్, బజాజ్ చేసినాము, హ్మ్. లైబ్రరీ మేనేజ్మెంట్ చేసినాం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ ఇది. గుడ్. 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 సో మీకు డైలీ లైక్ ఏ కైండ్ ఆఫ్ టాస్క్‌లు వస్తున్నాయి ఇప్పుడు రియల్ టైమ్‌లో? ప్లగిన్స్ ఎక్కువగా వస్తున్నాయా? లేదంటే వర్క్ ఫ్లోస్ వస్తున్నాయా? పవర్ ఆటోమేట్ ఫ్లోస్ గురించి వస్తున్నాయా? సార్ 50% నాకు కస్టమైజేషన్ పార్ట్ సంబంధించినవి వస్తున్నాయి సార్. ఇంకా హుహుహు. 30% పవర్ ఆటోమేట్ సంబంధించినవి వస్తాయి. ఇంకా ఓకే. 20% మాత్రమే డిఫరెంట్ టాపిక్స్. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎన్ని రౌండ్స్ అయ్యాయి కార్తీక్? జనరల్‌గా మీరు 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కదా! కొంతమందికి ఇంటర్వ్యూ అవును ప్రాసెస్ సార్. కూడా తెలియదు. ఏ కైండ్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి ఏంటి అనేది. మన కోర్స్‌లో ఆల్రెడీ చెప్తాము లాస్ట్‌లో. బట్ మీ ఇప్పుడు అవును 10 సార్. అటెండ్ అయ్యి ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నాయి? ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాయి? సార్ అక్కడ 2 రౌండ్స్ ఉంటాయి సార్. ఒకటి L1, ఒకటి L2 రౌండ్స్. L1 అనేది రెండు నాకౌటే సార్. ఒక దాంట్లో అవుతానే ఇంకో దానికి సెలెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు. ఆ! అట్లా రెండు నాకౌట్ ఇంటర్వ్యూలే సార్. టెక్నికల్ రిలేటెడ్. అవును సార్. ఆ! అవును సార్. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే నాకు 3 ఇంటర్వ్యూస్ జరిగింది సార్. హుహు. 3 టెక్నికల్ జరిగాయి. అవును సార్. ఓకే. సో మీకిది జాబ్ వితౌట్ హెచ్ఆర్ వచ్చిందొచ్చేసి వితౌట్ ఒకటి హెచ్ఆర్ రౌండ్ ఆహా! సార్. వితౌట్ హెచ్ఆర్ రౌండ్ 3 రౌండ్స్ సార్. అది ప్రొడక్ట్ హ్మ్. బేస్డ్ కంపెనీ. ఎంఎన్సీ అయితే 2 రౌండ్స్.
ఓకే. ఫైన్. లైక్ ఇప్పుడు కంపెనీలో కొత్తగా ఒక ఎంప్లాయీస్‌కి జాబ్ వచ్చిందనుకోండి. లైక్ కార్పొరేట్ కల్చర్ ఎక్స్‌పీరియన్స్ లేదు ఇప్పటివరకు. ఫ్రెష్‌గా ఎంటర్ అవుతున్నారు. సో, వాళ్ళకి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో, మనం ఎలా ఉంటది ఏంటది మనకి లైక్ ఇంటర్వ్యూ రిలేటెడ్‌లో మనం అది యాడ్ చేస్తున్నాము ఆ ప్రాసెస్ కూడా. మీకేదైనా అవును సార్. ఎలా అనిపించింది? మీకు ఆన్‌బోర్డ్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే మీ కంపెనీలో ఆన్‌బోర్డ్ ప్రాసెస్ ఎలా ఉంది? జస్ట్ ఒకసారి సార్ నేను హైలైట్ చేసి. జాయిన్ అయిన అవును సార్. నేను జాయిన్ అయిన కంపెనీలో ఫస్ట్ నాకు ఒక మెయిల్ వచ్చింది సార్. అంటే ల్యాప్టాప్ కలెక్షన్కి. హ్మ్. ల్యాప్టాప్ కలెక్షన్కి వెళ్ళిన రోజు నాకు ఏం తెలియదు సార్. అంటే నేను ఫ్రెషర్, నాకు తెలియదు. అంటే ఫ్రెషరే, కానీ నేను ఎప్పుడు కార్పొరేట్ ఇలా వెళ్ళలేదు, ఏమీ తెలియదు సార్. హ్మ్. నాకు ల్యాప్టాప్ ఎలా కలెక్షన్ చేసుకోవాలో తెలియదు. హ్మ్. నాకు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో అడిగిన సార్, ఏమి ఎట్లా ప్రాసెస్ అంటే ఇలా ఇలా అని చెప్తే ఓకే, కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా సెటప్ చేసుకోవాలో కూడా తెలియదు సార్. హ్మ్. అప్పుడు అక్కడ ఆ, మా మేనేజరు ఒకరికి అసైన్ చేసినారు సార్. నన్ను అసైన్ చేసి ఓకే, ఇవి సెటప్ చేసుకోండి, ఇవి సెటప్ చేసుకోండి అన్నూరికి గైడెన్స్ మాత్రమే ఇచ్చినారు సార్. హ్మ్. తర్వాత ఇంకా నేను నిదానంగా 1 or 2 days పట్టింది సార్ నాకు ల్యాప్టాప్ సెటప్ కోసం. హ్మ్. హ్మ్. అవును. మళ్ళీ సో, ఇంకా ఇవి మన ల్యాప్‌టాప్ సెటప్ డైనమిక్ తర్వాత సిఆర్ఎం పర్. యాహ్! మీకు అకౌంట్ క్రెడెన్షియల్స్ అవి ఇస్తారు. అలాగే మీకు లైక్ ఇంటర్నల్‌గా మీకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్ ఏం యూజ్ చేస్తున్నారు టాస్క్ అలొకేషన్‌కి? సార్ ఇప్పుడైతే మేము సర్వీస్ నౌ అనేది యూజ్ చేస్తున్నాం సార్, ప్రాజెక్ట్ వర్క్ కోసము. ఆహాహా! నాకు ఫస్ట్ ఇనిషియల్ గా నాకు క్రెడెన్షియల్స్ ఏం లేకున్నప్పుడు ఫస్ట్ నేను సర్వీస్ నౌ లో వెళ్ళి తర్వాత రిక్వెస్ట్ రైజ్ చేసిన 4 days కి నాకు యాక్సెస్ వచ్చింది సార్. ఆ! సో, మీకు టైమ్ షీట్స్ అవేమైనా ఉంటున్నాయా? మంత్లీ వన్స్ ఆర్ ఆ, ఆ, వీక్లీ వన్స్ టైమ్ షీట్స్ అవును సబ్మిట్ సార్. చేయాల్సొస్తది కొన్ని కంపెనీస్‌కి. అవును సార్. మేము టైం షీట్స్ అనేది వీక్లీ వన్స్ ఫిల్ చేస్తాం సార్ యాజ్ ఆఫ్ నౌ. హ్మ్. సో, మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది? లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీ పైన ఎవరున్నారు? లైక్ మీరు రిపోర్ట్ చేసేది ఎవరికి? అంటే మీకు టాస్క్‌లు ఎలా నేను అలొకేట్ అవుతాయి? మీకు డైలీ ఏమైనా సింకప్ కాల్స్ ఉంటాయా? లేదంటే మీకేమైనా డౌట్ వస్తే మీరెలా అప్రోచ్ అవుతున్నారు? అవును సార్. డైలీ మాకు స్టాండప్ కాల్ అనేది ఉంటుంది సార్ డైలీ. హ్మ్. అందులో మనకి ఎంతవరకు వర్క్ చేసినారు, ఏమైనా డౌట్ ఉన్నాయా, ఏమైనా క్వెరీస్ ఉన్నాయా, మీరు మీరు ఏం చేసినారు అనేదంతా మేము అక్కడ డిస్కస్ చేసుకుంటాం సార్. హ్మ్. అపార్ట్ ఆ కాల్ అయిపోయిన తర్వాత మనకి డౌట్స్ వస్తే మాకు 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి సార్ ఇంటర్నల్ గా. సో హ్మ్. అక్కడ మనం ఏదైనా ఎవరినైనా ట్యాగ్ చేసేదో టీమ్ లీడ్ కో లేకపోతే మేనేజర్ కి ట్యాగ్ చేస్తే సో వాళ్ళు ఒక రైట్ పర్సన్ అసైన్ చేసి మనకి ఏమైనా డౌట్స్ క్లారిఫై చేస్తుంటారు సార్ వాళ్ళు. హుహుహుహు. ఓకే. ఓకే. ఇది ప్రధానం. సో, మీకు లైక్ మీరు రిపోర్ట్ చేసేది మీ టీమ్ లీడ్‌కా? మేనేజర్‌కా డైరెక్టా? డైరెక్ట్ మేనేజర్ చేస్తాం సార్. హుహు. టాస్క్ అలొకేట్ చేసేది? టాస్క్ అలొకేషన్ అనేది ఇంతకు ముందంతా మేనేజర్ చూసుకునేవాళ్ళు సార్. హ్మ్. ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి టీమ్ లీడే చూసుకుంటాను సార్. హుహుహు. టీమ్ లీడ్ మేనేజ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. అవును సార్. సో, మన కోర్స్‌లో మీకు ఎక్కువగా లైక్ ఏ లైక్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీకు ఎక్కువగా హెల్ప్‌ఫుల్ అవుతుంది? లైక్ ఏది మీకు మంచిగా అనిపించింది? మనకు సార్ నాకు త్రూఅవుట్ ద పర్సనల్ గా కోర్స్‌లో? ఎస్ సార్. నాకు పర్సనల్ గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. మీరు అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ తీసుకోవడం, డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ కి లుక్అప్ క్రియేట్ చేయడం. సో ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇవన్నీ హ్మ్. చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. రీసెంట్ గా నాకు డేటా ఇంపోర్ట్ మీద వచ్చింది సార్. అది మీరు లుక్అప్ తీసుకొని లుక్అప్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, హ్మ్. అది లేకున్నప్పుడు ఎలా చేయాలి. సో ఆ అప్డేట్ ఎప్పుడు సిఎస్వి ఫైల్ ఎప్పుడు తీసుకోవాలా, ఎక్సెల్ ఫైల్ ఎప్పుడు తీసుకోవాలా, ఇవన్నీ హ్మ్. మనకి అక్కడ ఎవరు చెప్పరు సార్. యాహ్! డైరెక్ట్ గా యాహ్! మనము మీ అవును సార్. అందుకు మీరు చెప్పిన వీడియో మళ్ళీ ఇంకోసారి కూడా చూసి తర్వాత చేసింటే ఆ, హ్మ్. చాలా ఇది అప్రిషియేట్ వచ్చింది సార్. దానివల్ల మా టీంలో ఎవరు చేయలేకపోయారు సార్ అది. గుడ్. 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 సో, మీకేంటంటే అది ఇంపోర్ట్ ప్రాసెస్ మీకు వర్క్ పరంగా హెల్ప్‌ఫుల్ అవుద్దని మనం అది సబ్జెక్ట్ నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్‌లో కాకుండా కొన్ని వర్క్ పరంగా కూడా హెల్ప్‌ఫుల్ అయ్యాయి ఉంటవి. సో, మీకు డేటా ఇంపోర్ట్ మీద ఎక్కువ అవును సార్. ఆ పర్టిక్యులర్ టాస్క్ మీద ఇంటర్వ్యూ పరంగా ఏదైనా రాకపోవచ్చు. వర్క్ పరంగా అవును సార్. యూజ్ అవుద్దనే ఉద్దేశంతోటి మనం అవి కవర్ చేసినాం అవి 2 మీకు రియల్ టైమ్‌లో. సో, మీకు అవును ఆటోమేటిక్‌గా సార్. సపోర్ట్ కూడా దొరికిపోతుంది మన కంటెంట్ ద్వారా. ఇట్స్ గ్రేట్. అవును సార్. ఇంకా మీరు వేరే తర్వాత సపోర్ట్ వెళ్ళి కూడా మీ వీడియో వెళ్ళాల్సిన అవసరం. చూసిన సార్. హ్మ్. అవును సార్.
మీరు క్లియర్ గా రాసింటారు సార్. అంటే ఈ క్లాస్ లో ఈ టాపిక్ చెప్పినాము, ఈ టాపిక్ కవర్ చేసినాము అని. కొంతమంది మామూలుగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని అప్పుడు మనకి డిఫికల్ట్ గా అవుతుంది కదా సార్. ఈ క్లాస్ లో చెప్తున్నారా, ఈ క్లాస్ లో అవును. చెప్తున్నారా? గుడ్ గుడ్ గుడ్. అండ్ సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 3 మంత్స్ ప్లస్ అయిపోతుంది. అవును సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి న్యూ జాయినర్స్కి లైక్ ఇప్పుడు మనకి ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి మీకులాగా సక్సెస్ అవ్వాలంటే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, లైక్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి ఆ మిస్టేక్ చేయకుండా ఈజీగా సక్సెస్ అవ్వాలి అంటే? సరే. ఆ, నేను చెప్పేది ఒకటే సార్. మనం ఏ రోజు క్లాస్ చెప్తే ఆ రోజు మాత్రమే ఫినిష్ చేసేస్తే మనకి డౌట్స్ అనేవి మళ్ళీ రావు సార్. అంటే ఫస్ట్ ఏ రోజు కంప్లీట్ అయిందో ఆ రోజు చూసుకొని తర్వాత సాటర్డే సండే మరి తర్వాత వారం మొత్తం మనం ఏం చదివినాము తర్వాత అది ఒకసారి రివిజన్ చేసుకొని అలా మనం రివిజన్ చేసుకుంటుంటే చాలా బాగా గుర్తుంటుంది సార్. ఇది సార్ నేను ఇచ్చేది. కరెక్ట్. సో వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకోవాలంటే టైం ఉండదు. అవును కొత్తగా సార్. ఎంటర్ అవుతారు కాబట్టి మీకు అవంతా ప్రాసెస్ అవి ఇంటర్నల్గానే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆ స్ట్రగుల్స్లో మళ్ళీ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి అంటే డిఫికల్ట్. అవును సార్. మన కోర్స్కి ఒక 200 ఇంటర్వ్యూ క్వశ్చన్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ కొట్టవచ్చు సార్. కానీ మనం వర్క్ రాకుంటే 1 మంత్ కూడా మనం సర్వైవ్ కాలేము సార్. మనము వర్క్ మంచిగా నేర్చుకోవాలి సార్. మీరు ఆల్మోస్ట్ 300+ టాస్క్లు ఇచ్చినారు సార్. ఆ 300 ఈ డే ఈ రోజు నేను 3 మంత్స్ అయింది సార్ ఈ రోజు జాయిన్ అయ్యి. ఆ 300+ టాస్క్ లోనే నాకు దాదాపు వచ్చింది. గుడ్ గుడ్. గ్రేట్ గ్రేట్. ఇంకా కొంచెం మనం ఎన్హాన్స్ చేసాం. మీరు ఆల్మోస్ట్ మీరు ఏ బ్యాచ్వి వీడియోస్ చూస్తుంది? ఐ థింక్ బ్యాచ్ 8 సార్. బ్యాచ్ 8కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. కొంచెం ఎన్హాన్స్ చేసాం. అవును సార్. ప్రాసెస్ కూడా అవును సార్. కొంచెం ఎన్హాన్స్ చేసాం, అప్డేట్ చేసాం. 2024 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాను. ఇంకొంచెం చాలా యాడ్ చేసాము సబ్జెక్ట్ పరంగా కూడా. అండ్ ఆల్సో డౌట్ సెషన్స్ కూడా డైలీ ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 అవర్స్ ఓపెన్లోనే ఉంటున్నవి. గ్రేట్ సార్. ఓకే కార్తిక్, యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ సార్.